మీ ఎక్స్‌పెక్టేషన్‌కి ఏం తగ్గకుండా ఈసారి కూడా ఒక బ్యూటిఫుల్ ఏంజెల్‌ని అయితే తీసుకొచ్చేసా. సో కాస్ట్యూమ్ డిజైనర్ పూజ. ఇప్పుడు ఇంద్రజ గారిది మీరు చేశారా? ఇప్పుడు ఇంద్రజ గారిని చూస్తే అంటే జనరల్‌గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో జబర్దస్త్‌లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆవిడ కట్టుబట్టు ఒక ట్రెడిషనల్ ఒక వేలో ఉందన్నమాట. ఆవిడ్ని ఆ వేలో ఊహించుకోవాలంటే సో ఎలా ఊహించుకున్నారు ఒకసారి అసలు? సో ఇది రీసెర్చ్ ఐలమ్మ పిక్చర్స్ ఉండే మా దగ్గర. స్టాచ్యూ కూడా ఉంది, ఇంకా ఉంది ఆ స్టాచ్యూ. ఓకే. మీరు ఎందుకు డేర్ చేశారు మూవీ సైడ్ అనేసరికి? ఎందుకంటే మూవీ సైడ్ ఒక కాస్ట్యూమ్ డిజైన్ అందులో లేడీ వస్తున్నారంటే ఎంతలో ఎంత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటివి ఉంటాయని ముందు ఏమైనా గమనించారా? ఐ మీన్ అందరికి తెలిసిందే మూవీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని. నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, కానీ గాడ్ గ్రేస్ ఐ గాట్ లైక్ ఎ ఫ్యామిలీ, లైక్ రజాకర్ నా ఫ్యామిలీ అయిపోయింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో నేను వచ్చానంటే మీకు అర్థమైంది కదా, సో ఎవరిని తీసుకొస్తానా అని అంత ఆత్రంగా చూస్తున్నారా. సో మీ ఎక్స్పెక్టేషన్కి ఏం తగ్గకుండా సో ఈసారి కూడా ఒక బ్యూటిఫుల్ ఏంజెల్ని అయితే తీసుకొచ్చేసా. సో కాస్ట్యూమ్ డిజైనర్ పూజ. సో ఈవిడ చేసిన ఒక మూవీ నాకు బాగా హార్ట్కి టచ్ అయింది అనమాట. సో ఇలాంటి మూవీస్కి కూడా ఈ టైప్ ఆఫ్ చెయ్యొచ్చా అని అనిపించింది. సో ఆ మూవీ ఏదో కాదు, రజాకర్ మూవీ. సో రజాకర్ మూవీలో కాస్ట్యూమ్ డిజైనర్ చేశారు. సో మరి ఆలస్యం చేయకుండా ఆవిడతో మాట్లాడేద్దామా? సో హాయ్ పూజ గారు, హౌ ఆర్ యూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. సో మీకు బెస్ట్ వచ్చింది. సో మూవీ గురించి మాట్లాడే ముందు కొంచెం మన పర్సనల్ లైఫ్లో మాట్లాడేసుకుందాం. పూజ ఏదో వెనకతలు ఉంది, ఏంటది? వంగల. సో ఎక్కడ ప్రాపర్ మేడం? కరీంనగర్ అండి మాది. మన కరీంనగర్ ఇక్కడే, హైదరాబాద్ పిల్ల. ఏదో ఫారెన్ నుండి అనుకున్నాను, కాదట ఇక్కడే. సో ఎలా ఉంది మరి లైఫ్? బాగుందండి. ఇప్పుడు ఆఫ్టర్ రజాకర్ బిఫోర్ రజాకర్ కనిపిస్తుంది వేరియేషన్. ఓకే. సో కాదు ఏంటి అందరూ అంటే జనరల్గా ఎక్కువగా యాక్టర్ అవ్వాలి, యాక్టింగ్ సైడ్ వెళ్ళాలి అని ఈ వేలో చూసా చాలా మంది అమ్మాయిని. సో మీరు డైరెక్టర్ గా ఇటువైపు వెళ్ళారు ఏంటి? కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వాలి, వాళ్ళకి ఒక బెస్ట్ ఇవ్వాలి అని. నేను యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ యూజీ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే. సో అలా నా డిపార్ట్మెంట్ లైన్ లో వెళ్దామని అలానే వెళ్ళాను కాస్ట్యూమ్ డిజైనింగ్ కి. అది వస్తుందని, అవకాశం వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చింది. వద్దని లేక నేను చేశాక నాకు అర్థమైంది అసలు ఇది వేరే ఫీల్ ఉంది. మూవీ సైడ్ ఇస్ సంథింగ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ హ్యూజ్ క్రౌడ్. ఇప్పుడు ఐ హ్యావ్ మై బిజినెస్ టు రైట్ నౌ. సో 1-on-1 ఉంటుంది క్లయింట్ తో జనరల్ గా. ఇక్కడ ఏంటంటే వి నీడ్ టు మ్యాచ్ అప్ విత్ ద డైరెక్టర్స్ విజన్ అండ్ డిఓపిస్ విజన్ ఉంటుంది. సో చాలా వేరియేషన్ ఉంది. యాజ్ ఎ ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు ఆల్వేస్ బెస్ట్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ రైట్. అంటే రజాకర్ మూవీ చూసుకుంటే 1947 లో హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు. సో రియల్ స్టోరీ అని డైరెక్టర్ గారు చెప్పారు, మీకు తెలుసు. బట్ ఆ టైప్ ఆఫ్ అంటే అప్పట్లో చూసుకుంటే కాస్ట్యూమ్స్ అనేది చాలా కష్టం. అంటే ఈ రోజుల్లో అలా ఉంటుందా అని మీరు ఏమైనా వర్క్ చేశారా దాని గురించి? అవునండి, నేను ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఐ మీన్ స్టోరీ విన్నాక ఓకే అయినాక సో 3 days పట్టింది నాకు వాళ్ళు అప్రూవ్ చేయడానికి. నేను కాస్ట్యూమ్ డిజైనర్ లాగా నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినాక డైరెక్టర్ గారు నాకు నరేషన్ చేశారు స్టోరీ. అండ్ దెన్ ఏమైంది, 3 days లో నేను వర్క్ చేసి వస్తా అని చెప్పి ఒక 4-5 క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు వర్క్ చేయమని. నాకు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ చూపించారు మొత్తం. నాకు అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ తప్పితే నాకు అసలు ఎవ్వరు ఐడియా లేరు అన్నట్టు. 1947, 1946 ఇదంతా స్ట్రగుల్. యాజ్ తెలంగాణ బిడ్డనై ఉండి నాకు హిస్టరీ గురించి తెలియదు అన్నదే నాకు విచిత్రంగా ఉండే అన్నమాట. అండ్ దెన్ 3 days తర్వాత నేను వర్క్ చేసుకోవాలి, లైక్ స్కెచింగ్, రీసెర్చ్. ఎలా రీసెర్చ్ చేశానంటే బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏమంటారు ఫ్రీడమ్ ఫైటర్ గురించి నాకు తెలీదు. సో నేను ఏంటంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ ఇచ్చారు నాకు,
బసవమన్నయ్య ఇచ్చారు. బసవమన్నయ్య ఎవరు? అసలు ఆయన ఏంటి? బ్రాహ్మణా? గౌడ్సా? లేకపోతే రెడ్డియా? రావా? అని ప్రతిదీ అడిగానన్నట్టు. ఓకే. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని డీటెయిల్‌గా. సో, ఆయన గురించి అట్లా రాకుండా నేను నా కాస్ట్యూమ్స్ పరంగా వెళ్ళడానికి అలా అడిగాను. ఇప్పుడు రెడ్డీస్ కట్టు ఎలా ఉంటుంది? రావ్స్ కట్టు ఎలా ఉంటుంది? గౌడ్స్ కట్టు ఎలా ఉంటది? బ్రాహ్మణ్స్ కట్టు ఎలా ఉంటది? వాళ్ళ ఫుట్‌వేర్ ఏంటి? వాళ్ళ హెడ్ గేర్ ఏంటి? లైక్ వాళ్ళు ఎలా వ్రాప్ చేసుకుంటుండే హెడ్ పైన, లేకపోతే కండువా లాగా వేసుకుంటుండేనా అని అవన్నీ డీటెయిల్ రీసెర్చ్ చేశాను అన్నట్టు. ప్రతి ఒక్క క్యారెక్టర్. సో నేను ఒక 3-4 స్కెచెస్ వేసుకొని వచ్చాను ఈచ్ క్యారెక్టర్ గురించి. అండ్ దెన్ దే గాట్ ఇంప్రెస్డ్ విత్ మై స్కెచెస్, విత్ మై రీసెర్చ్ అండ్ ఆల్ థింగ్స్. ఫ్రమ్ దేర్ నేను ఐ మెట్ డిఫరెంట్ పీపుల్ అన్నట్టు హూ హ్యాస్ ఆల్రెడీ నాలెడ్జ్ దానిపైన. బుక్స్ రాస్తారు, ఇవన్నీ చేశారు కదా. అట్లా నేను చాలా మందిని కలిసా, లైబ్రరీకి వెళ్ళి రీసెర్చ్ చేసా, అండ్ దెన్ ఆర్టికల్స్ చదవడం స్టార్ట్ చేసా. వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ, వాట్ ఆర్ రజాకర్స్ అని, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ పిక్చర్స్ కానీ. సో డీటెయిల్ రీసెర్చ్ అరౌండ్ 1 month దాకా మొత్తం ఫుల్ స్ట్రగుల్ చేసా. ఇది చేస్తానో చేయనో అనుకున్నాను, బికాజ్ యాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను చేస్తా అని నాకు నమ్మకం లేకుండే. ఇంటర్వ్యూ వెళ్ళే వరకు కూడా నాకు నమ్మకం లేకుండా నాకు ఇది వస్తుందని. నాకు నా ఎడ్యుకేషన్ నేను ఏం చదివానో అది నేను ఇంప్లిమెంట్ చేసా. అండ్ దెన్ ఇట్ వాజ్ వండర్ఫుల్ ప్రాసెస్. అందులో స్ట్రగుల్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, సాడ్నెస్ ఉంది. స్టోరీ ఇట్లా వేరే వాళ్ళు చెప్తుంటే వింటుంటే ఏడుపు వచ్చేది. ఇలా అసలు హారబుల్ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఫస్ట్ అయితే 4 మెంబర్స్ ఇచ్చారు మీకు. 4 మెంబర్స్, తర్వాత 5 మెంబర్స్ ఓవరాల్ మొత్తం మీరే చేశారంటగా. జూనియర్ ఆర్టిస్ట్ కూడా హెయిర్ స్టైల్, మేకప్, ఫుట్ వేర్, వాళ్ళకి మెట్టలు ఉన్నదా. ఇప్పుడు గౌడ్స్ కి అయితే కడియాలు ఉంటుండే, కడియాలు ఆ డీటెయిల్, మైనర్ డీటెయిలింగ్, ఏజింగ్, ఇవన్నీ చాలా బాధ్యతలు పెట్టారు కదా. అవునండి. సో ఎలా అనిపించింది అన్ని బాధ్యతలు? ఓకే, అంటే జనరల్ గా ఎవరైనా చూసుకుంటే హీరోయిన్ కి చేస్తాం, హీరోకి చేస్తాం, లేదంటే ఒక లీడ్ 2 క్యారెక్టర్ల వరకు ఓకే అంటారు. మీరు మొత్తం అందరికి మీరే అనేసరికి చేయగలనా ఎంతమందికి అని అనిపించింది. బట్ నా కాస్ట్యూమర్స్ వాజ్ ద బిగ్ ఏంటి నా అదృష్టం. కాస్ట్యూమర్స్ అసలు చీఫ్ లోకేష్ గారు అని నాకు మా కాస్ట్యూమర్ చీఫ్ అన్నట్టు. తను లేకపోతే నేను లేకపోతుండే. హీ వాజ్ సో సపోర్టివ్. యాజ్ ఎ బిగినర్ నాకు అసలు ఇక్కడ నేను చదివింది హైదరాబాద్ కాదు, నాది నిఫ్ చెన్నైలో నేను చదివాను. సో 4 years అక్కడే చదివా. అండ్ సో నాకు సోర్సింగ్ వైజ్ హైదరాబాద్ లో నాలెడ్జ్ లేదు. తను గైడెన్స్ చేసి, సోర్సింగ్ చేసి నేను ఈజీగా గ్రాస్ప్ చేశాను ఫాస్ట్ గా. విత్ ఇన్ లైక్ మంత్, 1.5 month లో నేను గ్రాస్ప్ చేసేసి నేను చేయగలుగుతానండి అనేది ఒక నమ్మకం అతనికి ఇచ్చాను. ఇంద్రజ గారిది మీరు చేశారా? ఇప్పుడు ఇంద్రజ గారిని చూస్తే అంటే జనరల్ గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో గానీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆవిడ కట్టుబట్టు ఒక ట్రెడిషనల్ ఒక వేలో ఉందన్నమాట. ఆవిడ్ని ఆ వేలో ఊహించుకోవాలంటే సో ఎలా ఊహించుకున్నారు ఒకసారి అసలు? సో ఇది రీసెర్చ్, ఐలమ్మ పిక్చర్స్ ఉండే మా దగ్గర, స్టాచ్యూ కూడా ఉంది, ఇంకా ఉంది ఆ స్టాచ్యూ ఉంది. సో ఆ స్టాచ్యూలో ఉన్న డీటెయిల్స్ కానీ, అండ్ దాని ఐలమ్మది రియల్ గా పిక్చర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ నాకు దొరికినాయి. అండ్ దెన్ కలర్ ప్యాలెట్ యాజ్ పర్ ద డిఓపి చాయిస్. అండ్ దెన్ డ్రీపింగ్ స్టైల్ నేను ఫస్ట్ మానిక్వీన్ కి, అండ్ దెన్ ఎవరైనా చిన్న ఆర్టిస్ట్ ని పిలిచి, జూనియర్ ఆర్టిస్ట్ ని పిలిచి డ్రేపింగ్ ఎక్స్ప్లోర్ చేశాను అన్నట్టు బేసిక్ గా. సో అది ఎగ్జాక్ట్ గా డ్రేపింగ్ రావాలి అని. అండ్ దెన్ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ అయ్యి దెన్ అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చింది. ఆవిడ ఏదో అంటారు చూడు, అంటే పాత రోజుల్లో బాగా ధోతి స్టైల్ డ్రేపింగ్. ఇంకా కానీ దాన్ని ఆ డ్రెస్ చూసాక ఆవిడ ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారు ఇంద్రజ గారు? తనకు చాలా నచ్చింది. అది రెగ్యులర్ గా తను చేసే సినిమాలకి ఈ సినిమాకి డ్రెస్సింగ్ స్టైల్ కానీ, క్యారెక్టర్ వైజ్ కానీ, అండ్ తను ఎంచుకున్న క్యారెక్టర్ ఐలమ్మ కానీ, అది చాలా హిస్టారిక్ కదా. ఇంకా హిస్టారిక్ మూమెంట్ అయిపోతుంది వాళ్ళకి ఇంత మంచి క్యారెక్టర్ లో దిగి చేసినందుకు. అండ్ దెన్ నాకేంటంటే ఆ
క్యారెక్టర్ ని డౌన్ చేయకుండా మంచిగా చేసిన అని నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండే అన్నట్టు. అండ్ ఇంకోటి చూసుకుంటే అదే ఆ కాస్ట్యూమ్ ఎందుకు అలా డిజైన్ చేస్తారు అనడానికి కూడా అక్కడ ఆవిడ సీన్ కూడా మనం చూసుకుంటే అంటే ఇప్పుడు ఎగిరి తన్నేది ఉంటది అవునవును ఆ టైప్ లో ఉంటేనే అక్కడ వర్కౌట్ అవుతుంది. అవునవును డెఫినెట్లీ. సో చాలా బాగా అనిపించింది అక్కడైతే ఆ డైలాగ్ కూడా ఎంత ఇంపాక్ట్ అయిందంటే రీల్స్ లో కూడా మామూలు లేదు. సో రైట్ అంటే దీని తర్వాత చూసుకుంటే మీకు ఆ రోజు ప్రెస్ మీట్ లో కూడా సక్సెస్ మీట్లు అనుకుంటా. అవునవును. సో మంచి బాగా చెప్పారు డైరెక్టర్ గారు కూడా. దాని తర్వాత ఏమైనా మంచి ప్రాజెక్టులు వచ్చాయా లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారా మీరు? ఆన్ గోయింగ్ ఒకటి చేశాను, ఉమ్. సోనీ వాళ్ళతో వెబ్ సిరీస్ చేశాను. ఇప్పుడు రజాకర్ మూవీ గురించి మాట్లాడుకుంటే అంటే ఎక్కడైనా ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇందాక చెప్పుకున్నట్టే. బట్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు అంటే కొంచెం గ్లామర్ రోల్ వస్తే సో దానికి మీరు చేయగలరా లేకపోతే ఏమైనా రీసెర్చ్ చేస్తారా? ఎందుకంటే ఒకరికి ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయిందంటే ఆ వేలోనే చూస్తారు వాళ్ళు. సో మీకు ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ రజాకర్ తో పాటు నేను ఒక లవ్ స్టోరీ చేశాను, చిన్న ప్రాజెక్ట్ అది. ఓకే. సో నా కెపాసిటీ నాకు ఐడియా రావడానికి అని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తే నేను చేయగలుగుతాను అని చూసుకున్నారు. చేశాను. అది షట్ డౌన్ అయిపోయింది ప్రాజెక్ట్. అది కూడా మంచి ప్రొడక్షనే, చిన్న హీరోతోని చిన్న హీరోయిన్ తోని చేశారు. అది లవ్ స్టోరీయే. అంటే నాకు ఇలాంటి సినిమాలు ఎలా ఉంటాయి, అది జస్ట్ స్టైలింగ్ పార్ట్ కదా. ఎగ్జిస్టెడ్ క్లోజ్ తోని ఫోటోషూట్ ఉంటుంది, ఫుట్ వేర్ అన్ని దొరికిపోతాయి. రజాకర్ ఏంటంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నేను చేశాను కాబట్టి అందులో నా సోల్ ఉంది, స్వెట్ అండ్ సోల్ ఉంది నా వర్క్ లో. అండ్ లైక్ అదొక పెద్ద ఏమంటారు అంటే రీసెర్చ్ వైజ్ కానీ అందులో డెప్త్ కానీ చాలా మందిని కలవడం అండ్ దెన్ అంటే అదే ఏదో జస్ట్ ఏదో చేసేసాం అనుకుంటా కొంచెం ఇన్వాల్వ్ అవడం వల్ల అది మనది అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఆ ఫీలింగ్ అయితే నాకు చాలా వచ్చింది. అది హార్ట్ టు హార్ట్ నా సినిమా అన్నట్టు నా ఫీలింగ్ వచ్చింది. వెన్ ఇట్ కేమ్ టు దిస్ ప్రాజెక్ట్ ఆల్సో నేను 100% ఇచ్చాను. లవ్ స్టోరీ దాన్ని 100% ఇచ్చాను, ఇయ్యాలని కాదు. బట్ లైక్ ఏంటంటే అందరు చేసేలాగానే ఉంది. నచ్చిందా మీకు? యా నచ్చింది కదా. యా మీ నచ్చింది. పర్సనల్ లవ్ స్టోరీ ఏం లేదు. ఎందుకంటే అలా స్కిప్ చేసేస్తాండ్రు? సో లేదండి చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. లవ్ ఎన్ని ప్రపోజల్ వచ్చినాయి ఓపెన్ గా చెప్పండి. లేదండి, ఎందుకంటే భయపెడతారండి నాకు చాలా. అవునా? ఎవరండి ఎవరో చెప్పింది? ఎంత కూల్ అండ్ కామ్ గా ఉన్నారు, ఎందుకే భయపడతారు? సో అంటే జనరల్ గా స్కూల్ ఆర్ కాలేజ్ డేస్ లో ఎక్కువగా ఉంటారు కదా అవును, ఫ్లడ్ చేసే వాళ్ళు. అంటే నేను స్కూల్లో చాలా చదువుకునేదాన్ని. సో అలా స్కూల్ చదువుకోవడానికి వెళ్తారు ఎవరైనా? అట్లా కాదు, అంటే మంచి గ్రేడ్ మార్క్స్ ఓకే. రావడానికి అని చెప్పి సీరియస్ గా చదువుకుంటూ ఐ వెళ్ళిపోతారు. వాజ్ సో నర్డ్ బ్యాక్ ఇన్ స్కూల్. స్కూల్ ఎక్కడ? కరీంనగర్ లో. మొత్తం కరీంనగర్. మొత్తం కరీంనగరే. ఇంటర్ హైదరాబాద్ లో. నేను బైపీసీ స్టూడెంట్. సో డాక్టర్ అవుదాం అనుకున్నాను. పేగులు తీసుకొని మెల్లేస్తా కొడుకా. డాక్టర్ అవుదాం అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ అండ్ దెన్ నాకు నెఫ్ట్ కూడా నాకు చాలా ఉండే చేయాలని, ఫ్యాషన్ డిజైనింగ్. సో అలా ఈ ఫీల్డ్ లో వచ్చి డాక్టర్ కి దీనికి చాలా చేంజ్ కదా. అసలు డాక్టర్ అనుకునే వాళ్ళు ఫ్యాషన్ డిజైన్ వైపు అసలు ఎలా అసలు అంతే అలా జరిగిపోతుంది. కొన్ని ఎలా ఉంటాయంటారా? ఫేత్ అలా రాసి పెట్టింది. రజాకర్ చేయాలని ఉంది, రజాకర్ చేయాలని ఉంది, ఇంకా ఎన్నో మూవీలు చేయాల్సి ఉన్నాయి. అవును, బట్ ఒక డాక్టర్ చేయాల్సింది ఇప్పుడేమో పర్లేదులేండి. ఇదే ఒక బ్యూటిఫుల్ అంటే మనకు నచ్చిన దాంట్లోకి వెళ్తే ఆ అట్మాస్ఫియర్ వేరేగా ఉంటది. సో అంటే ఇంకా హైయర్ స్టడీస్ ఎక్కడ చదివారు? నేను హైయర్ స్టడీస్ ఏం చేయలేదు. నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఐ వర్క్డ్ ఫర్ రీటైల్ అయిపోయిందా? లేదు, ఇంటర్ అయిపోయినాక 1 year గ్యాప్ వచ్చింది మధ్యలో. ఐ డ్రాప్డ్ అన్ ఇయర్ ఇన్ బిట్వీన్. సో నేను నిఫ్ట్ కి స్టడీ చేసా 1 year. దెన్ ఐ గాట్ ఇట్ ఇంటూ NIFT చెన్నై ప్లేస్మెంట్స్ లో. అండ్ దెన్ అక్కడ నుంచి 4 years నిఫ్ట్ చేసా. అండ్ దెన్ గ్రాడ్యుయేషన్ 4th year లోనే ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ రిలయన్స్ రీటైల్. రిలయన్స్ కి వర్క్ చేస్తా, లైఫ్ స్టైల్ కి వర్క్ చేస్తా, అరవింద్ కి వర్క్ చేస్తా. రీటైల్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉండే బేసిక్ గా ఫస్ట్. సో ఆ సైడ్ ఇంట్రెస్ట్ ఉండే కానీ అందులో రీసెర్చ్ అలాంటి ఏం లేదు, మళ్ళీ కాపీ పేస్టే ఉంది కాబట్టి దాంట్లో నాకు అంత నా నాలెడ్జ్ పెట్టడానికి ఏం లేదు. సో నేను బయటికి వచ్చేసి ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్. సైమల్టేనియస్లీ నేను
ఇక్కడ స్టార్ట్అప్ కంపెనీస్ ఇంకా హైదరాబాద్ పేజ్ డిజైనర్స్ దగ్గర ఫ్రీలాన్సింగ్ చేశా. కలెక్షన్స్ చేసేసి వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ చేశానంటూ, జాబ్ చేయలేదు. అండ్ దెన్ నా బిజినెస్ నేను చేయలేదు. ఐ మీన్ డిజైనర్స్ కింద చేయలేదు, రిలయన్స్ కి అరవింద్ కి నేను చేశాను అన్నమాట. యా, వర్క్ చేసినట్టే కానీ. సో అండ్ దెన్ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ మాదాపూర్ అండి. ఎలా ఉంది ఓన్ బిజినెస్? యా, ఇట్స్ రియలీ నైస్. నా బిజినెస్ ఐ మీన్ నా డిజైనర్ స్టూడియో బేసికలీ మెన్స్ వేర్ కి నేను చేస్తాను. ఓకే, నాకు ఎవరు డ్రెస్సింగ్ సెన్స్ లేదంటారు, మీ దగ్గరికి వస్తాయి సార్. డెఫినెట్లీ అండి. సో ఎలా ఉంది అంటే ఓన్ బిజినెస్ చూసుకుంటే కొన్ని ఫ్లాప్ అవుతాయి, హిట్ అవుతాయి. సో సినిమాల టైప్ లోనే ఈ టైప్ లో మాట్లాడుకున్నాం. బట్ ఓన్ గా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. సో ఎలా అంటే నా ఫ్యామిలీ మొత్తం బిజినెస్ సైడ్ అండి. ఓకే, ఆ సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉంది, ప్లస్ ఇంకొకటి మా బ్లడ్ లో ఉంది బిజినెస్ చేయాలని. మరి మా గట్టిగా చేశారుగా, బ్లడ్ లోనే ఉందా? బాలకృష్ణ డైలాగ్ పడింది అయితే. సో మా బ్లడ్ లో ఉంది, కొంచెం మూవీ ఇండస్ట్రీలో వచ్చినా కదా, సో కొంచెం బ్లడ్ వస్తుంది, కొంచెం డైలాగ్ వస్తాయి ఉంటది. సో అలా బిజినెస్ స్టార్ట్ చేసి, బిజినెస్ అండ్ రజాకర్ ప్రాజెక్ట్ ఒకసారి వచ్చింది సైమల్టేనియస్ గా. సో రెండు ఇంపార్టెంట్ అయిపోయి బిజినెస్ రన్ చేస్తూ ప్రాజెక్ట్ కూడా నేను సైమల్టేనియస్ గా ఇచ్చినాను ఇంపార్టెన్స్. సో అలా 1.5 years ఎక్కువగా ఈ మోడల్స్ కి డిఫరెంట్ ఈ టైప్ ఆఫ్ జోనర్లు అటువైపే ఉంటారని అనుకుంటా ఎక్కువగా. సో మూవీస్ సైడ్ అనేసరికి ఎందుకులే మనకు వచ్చింది అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, టు బి ఆనెస్ట్లీ. సో మీరు ఎందుకు డేర్ చేశారు మూవీ సైడ్ అనేసరికి? ఎందుకంటే మూవీ సైడ్ ఒక కాస్ట్యూమ్ డిజైన్, అందులో లేడీ వస్తున్నారంటే ఎంతలో ఎంత కొన్ని అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటివి ఉంటాయని ముందు ఏమైనా గమనించారా? ఐ మీన్ అందరికి తెలిసిందే మూవీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ గాడ్ గ్రేస్ ఐ గాట్ లైక్ ఏ ఫ్యామిలీ, లైక్ రజాకర్ నా ఫ్యామిలీ అయిపోయింది. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కూడా నారాయణ రెడ్డి గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి, తను నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మూవీ ఇండస్ట్రీ ఇది కాదు, ఇంకోలా ఉంటుంది అని చెప్పి రజాకర్ ఒక ఫ్యామిలీ నుంచి నేను నేర్చుకున్నాను. ఓకే, బయట నుండి చూసింది కాదు, లోపల చాలా ఉంటుంది, లోపల నుంచి చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. మంచి ఎక్కువ ఉంది, చెడు తక్కువ ఉంది, కానీ చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, మంచి అలా ఉంచేస్తున్నారు. అంతే తప్పితే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కానీ, కేరింగ్ కానీ, ఒక గర్ల్ కి ఇలా ఒక ఆపర్చునిటీ ఇవ్వడం కానీ, నన్ను నమ్మి ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టారు. నా రీసెర్చ్ కానీ ఏదైనా నా వర్క్ మాట్లాడింది, నేను కాదు, నా వర్క్ మాట్లాడింది. కాదు పూజ గారు, అంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే మీరు చూడడానికి చాలా క్యూట్ గా యంగ్ గా ఉన్నారు. సో ఈ టైంలో పర్టికులర్ స్టేజ్లో ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే కొంచెం మంచిగా బిజినెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మంచి పార్ట్నర్ ఉండాలి, సో ఆ వేలో వెళ్దాం అనుకుంటారు. మీరు ఎక్కడ చూసినా ఎక్కడ లవ్ అఫైర్లో కనిపించట్లేదు, ఆ థాట్ మ్యారేజ్ అనే థాట్ ఎక్కడ కనిపించట్లేదు, ఏంటి సింగిల్గా ఉండిపోదు అనుకుంటారు? నాకు బేసిక్గా ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ వర్క్ అండి. నాకు ఇష్టంతో నేను చేస్తాను, మనీ ఈజ్ అ సెకండరీ అన్నట్టు నేను చూస్తాను. వర్క్ అనేది నాకు వర్క్ లేనిది నిద్ర కూడా పోనండి. అది వర్క్ అనేది ఫుడ్ కానీ ఏదైనా ఇస్తుంది మనకి, అది నాకు 100% చేయాలనేదే నాకు ఉంది, అదే చేశాను, అందులోనే సక్సెస్ అయ్యాను అనేది నా నమ్మకం. అంతే, ఏది బ్యాడ్ చేయలేదు, ఎవరేమనుకున్నాను కూడా, నేను ఓన్లీ వర్క్ పరంగానే నేను అన్నాను మాటలు, దాని మించి నా మనసు నుంచి రాలేదు. అంతే, నాకు పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నా వర్క్ లో ఎవరు అడ్డం రావద్దు. సో అందుకే నాకు భయపడతారు. నేను ఇలా ఉండను సెట్ లో, నాది వేరే రకం ఉండదు, రారలా. సో చూడ్డానికి ఒక గర్ల్, కానీ క్యారెక్టర్ మొత్తం కొంచెం మాస్క్ అనే ఉంటుంది. మీ డైలాగ్ వింటుంటే నాకు భయం వేస్తుందండి. బేసిక్ గా నాకు సెటిల్ అవ్వాలని ఉంది. మ్యారేజ్ దిస్ థింగ్ ఇస్ అ సెకండరీ థింగ్. ఇప్పుడు కాదు, చేసుకోవాలి, చేసుకుంటాను, కాదు ఇంకొంది. నేను వన్ సెటిల్ టైం వచ్చినప్పుడు దాన్ని చూద్దాం. అంతే, ఏదైనా రావాలి. ఓపెన్ చెప్పండి, మ్యారేజ్ మీ చేతుల్లో ఉందా పేరెంట్స్ చేతులకు వదిలేస్తా? తెలియదండి సిచ్యువేషన్, అది కూడా నేను చెప్పలేను కదా.
భరించినోడు వస్తే చూద్దాం అంటారా? సో అంటే ఇండస్ట్రీలోకి వచ్చేసారు, ఒక మంచి రికగ్నిషన్ వచ్చింది ఒక సినిమాతోనే. ఫస్ట్ పూజ అనే అమ్మాయి సో 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 అని కొంచెం సర్కిల్లోకి వచ్చింది, మీడియా వరకు వచ్చిందంటే వచ్చినట్టే. సో మీకు పర్సనల్గా ఈ హీరోకి చెయ్యాలి, ఈ హీరోయిన్కి చెయ్యాలి, అలా చేస్తే నాకు కొంచెం నా వర్క్ చూపించుకోవాలి అని ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదండి, నాకు అవకాశం వస్తుంది నేను వెళ్తాను. నాకు డైరెక్టర్, అక్కడ కెమెరామ్యాన్, వాళ్ళ రీచ్ కి నేను, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి నేను రీచ్ అవ్వాలి అంతే తప్పితే హీరో ఎక్స్పెక్టేషన్, హీరోయిన్ ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ అవ్వాలి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చేస్తేనే స్క్రీన్ పైన వాళ్ళకి నచ్చినట్టు వస్తుంది. కాబట్టి దేర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మై సాటిస్ఫాక్షన్. నా స్టూడియోలో ఏంటంటే నాదే మొత్తం ఉంటుంది, నా సాటిస్ఫాక్షన్ ఉంటేనే క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, నేను ఒకళ్ళ కింద వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి నేను రీచ్ అవ్వాలి అంతే. కాదు మేడం, మీరు పడుకునేటప్పుడు స్లీప్ మంచిగానే పడుకుంటారా, లేకపోతే వర్క్ 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 అని గట్లా వేసిపోతారు మధ్యలో? ఎందుకంటే ఇంటర్వ్యూ చేసిన మొత్తంలో ఎక్కడ చూసిన వర్క్ తప్ప ఇంకేం కనిపించట్లేదు, నేను ఎంత లాగుతున్నా రావట్లేదు, తెగుతుంది తప్ప. సో అంటే వర్క్ మీద ఇంత ఫ్యాషన్గా ఉండడం నిజంగా గ్రేట్ కాదండి, సూపర్. బట్ పర్సనల్ లైఫ్ కూడా ఓకేనా, హ్యాపీగా ఉందా? యా డెఫినెట్లీ, ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ రైట్, మనం చదివిన చదువుకి చేస్తున్న వర్క్ కి చాలా మందికి సంబంధం ఉండదు. సో మీరైతే ఏమనుకున్నారో అదే చేస్తున్నారు. సో ఇంటర్ వరకు అయితే పేరెంట్స్ చెప్పిన బైపీసీ అది కూడా ఇంట్రెస్ట్ చదవాలి, నాకు డాక్టర్ అవ్వాలి అనేది నాకు చాలా ఇష్టం ఉండే. చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ అవ్వాలని ఉండే, బట్ నా బాడీ సహకరించలేదు నాకు. సో ఎక్కువ స్ట్రెస్ అయిపోయింది. అండ్ దెన్ నిఫ్ట్ లో కూడా చాలా స్ట్రెస్ ఉంది, అది ఇష్టమైన స్ట్రెస్ అయిపోయింది. ఓకే, కవర్ అయిపోతుంది అలాగే. సో పేరెంట్స్ నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? ఓకేనా అంటే ఎలా అనుకుంటారు అంటే జనరల్ గా పేరెంట్స్ మా పాపని డాక్టర్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, కలెక్టర్ చేయాలి, సో సమ్ ఎక్స్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో తప్పలేదు వాళ్ళు చేయనివి కొన్ని చేయాలని, బట్ మీరు ఇలా ఇటువైపు రావడం వాళ్ళకి ఎలా ఉంది అండ్ వాళ్ళ సపోర్ట్? బేసిక్ గా డిజైనింగ్ అనేది ఇప్పుడు మా ఇంట్లో ఏంటంటే ఐఎమ్ వెరీ లక్కీ. మా ఫ్యామిలీ మొత్తం ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు అందరు లక్కీయే, బికాస్ వాళ్ళు ఏమి అవుదాం అనుకుంటే అది అవనిచ్చారు, ఆ ఫ్రీడమ్ మాకు ఇచ్చారు. అండ్ దెన్ దే ఓన్లీ బిలీవ్ ఏంటంటే వీళ్ళు ఏ ఫీల్డ్ కి వెళ్ళినా కూడా సక్సెస్ అయ్యి వస్తారు అని చెప్పేసి ఆ బిలీవ్, ఆ నమ్మకం అనేది చాలా ఉండే. మా తాతయ్య నాకు చాలా ఇన్స్పిరేషన్ బిజినెస్ లో కానీ, బికాస్ హీఈస్ ద వన్, ఆయన వల్లనే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. ఒక నోన్ ఫ్యామిలీ అంటేనే ఆయన వల్లనే. సో ఆయన నాకు పెద్ద ఇన్స్పిరేషన్. మాది యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీ, సో హోల్ ఫ్యామిలీ. సో ఆల్రెడీ ఎవరు వస్తారు కానీ అదృష్టవంతుడు. సో డాడీ గారి బిజినెస్? సో అందరిది ఒకటే, అంటే డిఫరెంట్ హోమ్ అప్లయన్సెస్ మాది. మొత్తం ఫర్నిచర్, ఇంటికి కావాల్సిన ఫర్నిచర్, హోమ్ ఫర్నిషింగ్ బేసిక్. అండ్ ఈ మూవీ కూడా వస్తే అంటే జనరల్ గా ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఇలాంటి టైప్ ఆఫ్ జోనర్ చెయ్యాలి అని ఉంటది రజాకర్ టైప్ లో. సో మీకు ఫస్ట్ చేసేసారు, సో నెక్స్ట్ ఆ థాట్ ఉండదు. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ అనుకుంటారు, ఎలాంటి మీ వర్క్ ఎలా చూపించాలనుకుంటారు? నాకు ఇలాంటి మూవీస్ అయినా నాకు ఇష్టం అండి. రజాకర్ లాంటి 19 పీరియాడిక్ మూవీస్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందండి. బికాస్ నేను చదువుకుంది, నేను నా బిజినెస్ చేసేది, అండ్ దెన్ వర్క్ మూవీ సైడ్ చేసేది ఒకలానే ఉంటుంది, ఒకటే లైన్. స్టైలింగ్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. బోత్ ఏది వచ్చినా కూడా నేను 100% ఇస్తాను, ఇవ్వగలుగుతాను. యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు? కాదు, ఎవరైనా జనరల్ గా అడిగారా అంటే ఆ మూవింగ్ టైంలో గానీ షూటింగ్ టైంలో గానీ ఎవరైనా అన్నారా? ఎవరేం అడగలేదు. అంటే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు ఫస్ట్ లోనే, నేను ఇంట్రెస్ట్ లేదు అనే చెప్పేసా. నాకు ఎందుకో ఒక అమ్మాయి సమంత మూవీ అనుకుంటా, సమ్ ఎక్స్ ఫ్రెండ్ రోల్ ఒక అమ్మాయి వేసింది. సో ఆ ఒక ఫేస్ కట్ అలాగే అనిపించింది నాకు. అందుకే స్టార్టింగ్ వచ్చేటప్పుడు అడిగారు ఏదైనా సినిమాలు చేశారా అని. మీరు కూడా చాలా నీట్గా చెప్పారు, రజాకర్ చేశాను కాస్ట్యూమ్ డిజైనర్. సో అంటే ఏమైనా ఛాన్స్ అలా వస్తే అటువైపు వెళ్ళే అవకాశం ఉందా? నాకు ఇంట్రెస్ట్ లేదు అంత, నాకు యాక్టింగ్ పైన నాకు అంత గ్రిప్ కూడా లేదు. సో ఏది ఎక్కువ గ్రిప్ ఉందో దాంట్లో సక్సెస్ అయితే సరిపోతుంది. మళ్ళీ వస్తే బుక్కులు తిరగేయాలి ఇప్పుడు, ఇంకా పురావస్తు శాఖలో అన్ని తవ్వకాలు చేసి మీ రీసెర్చ్ అంటే డైరెక్ట్ గా చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది అనమాట.
ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకొని అన్నారు. అని తర్వాత మళ్ళీ వచ్చి ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చింది చెప్పాం, బట్ చూద్దామని పెట్టాను తప్ప కన్ఫర్మ్ చేయలేదు. 3 days తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి అప్పటికి ఒక ఇద్దరిని చూసారంట. సో వాళ్ళ వరకు యాజ్ యూజువల్ కొంచెం బాగానే ఉంది దగ్గరలో. బట్ 3 days తర్వాత మీరు తెచ్చిన ప్రెజెంటేషన్ చూశాక ఇంకా ఫిక్స్ అని అనేసారు అనమాట. అక్కడ ఏం నచ్చిందంటే వర్కౌట్ చేయడం, అంటే మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో అవన్నీ తెలుసుకునే విధానం అంటే అది ఎవరికైనా బాగా అనిపిస్తుంది, బాగా ఇంపాక్ట్ పెట్టారు. మీకు ఎలా అనిపించింది తెలుసుకునే జర్నీలో? తెలుసుకునే జర్నీలో చేస్తానో చేయను అనేదే భయం ఉండే, ఎక్కువ భయం ఉండే. అంటే ఇంతమంది అంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు నరేషన్ విన్నాక అసలు ఇంత క్రౌడ్, ఇది పీరియాడిక్, ఇంత బడ్జెట్ మూవీ నేను చేయగలుగుతాను అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. బట్ లైక్ ఏదైతే ఇది వర్క్ చేసి ఇంటర్వ్యూకి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్ళినాక వాళ్ళకి నచ్చింది. సో అలా మెల్లగా ఐ మీన్ ఎక్కువ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కు వెళ్ళేసి నేను ఒక ఇట్లా వెళ్ళిపోతుండే లోపలికి. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ దెన్ ఆ బాండింగ్ అనేది పెరిగిపోయింది అందరితో. అండ్ దెన్ ఇట్ వాజ్ వండర్ఫుల్. అన్ని డిపార్ట్మెంట్స్ తో నేను ఇన్వాల్వ్ అయినా, ఇదర్ రైటర్ తో కానీ సిజీ వాళ్ళతో కానీ, ఎడిటింగ్. నాకు సంథింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, సో ఎక్సైట్మెంట్ చాలా ఉండే. అట్ ద సేమ్ టైమ్ నాలెడ్జ్ బేసిక్ గా నాకు వచ్చింది వాళ్ళ నుంచి. అసలు ఏం చేస్తారు వీళ్ళు, సిజీ టీమ్ ఏం చేస్తారు, లైన్ ప్రొడ్యూసర్ ఏం చేస్తారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏం చేస్తారు, ఐ మీన్ వాట్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఏడీస్ ఏం చేస్తారు. ఏడీస్ కాస్ట్యూమ్స్ కి సపరేట్ ఉన్నా కూడా లేదు, మేబీ ఈయనకి ఉండొచ్చు నాలెడ్జ్, ఐ అగ్రీ. బట్ లైక్ వేరే ఏడీస్ కూడా అడిగి నాలెడ్జ్ గ్రాప్ చేసుకోవడం అలాంటివి నేను చాలా చేశాను. అట్లా నాకు మొత్తం ఎంటైర్ క్రూ నాకు చాలా క్లోజ్ అయింది. సో షూట్ అయిన టైంలో వెళ్ళారా? షూట్ టైంలో వెళ్ళాను. సో ఎక్కువగా ఇంపాక్ట్ వచ్చిన అనసూయ గారి క్యారెక్టరైజేషన్ అది బాగా అనిపించింది. అంటే పాతకాలంలో మన మదర్ రోల్స్ అనొచ్చు, ఆ టైప్ ఆఫ్ కట్టుబొట్టు అంటారు. సో అది మీకు ఎలా అనిపించింది? అనసూయ గారిది ఏంటంటే ఇట్స్ సంథింగ్ ఇమాజినరీ. సో రియల్ క్యారెక్టర్లు అంటే ఇప్పుడు సరౌండ్ ఐ మీన్ తన బ్యాక్గ్రౌండ్ లో ఎవరు ఉన్నారో అలానే ఉంటుండే. అండ్ దెన్ తినని బ్యాక్గ్రౌండ్ వాళ్ళతోని పాటు నేను స్పెషల్ గా చూపించాలి. సో కొంచెం పెద్ద టాస్క్ ఉండే. సో కొంచెం కలర్ వేరియేషన్ ఇచ్చినాను అండ్ బార్డర్ చిన్న బార్డర్ లాగా కొంచెం యాడ్ చేశాను. అండ్ దెన్ జ్యువెలరీ వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, మళ్ళీ దే ఆర్ రిచ్ ఆర్ నాట్ అని రీసెర్చ్ చేశా. ఐ మీన్ డైరెక్టర్ గారి విజన్ లో అనసూయ గారి ఫ్యామిలీ రిచా కాదా, రిచ్ అయితే నేను ఏదైనా ఎక్స్ప్లోర్ చేయవచ్చు, మెడలో చైన్స్ కానీ అడిషనల్ ఏమైనా యాడ్ చేయడానికి ఏదైనా చేయొచ్చు అని అలా బ్యాంగిల్స్ కానీ ఎక్కువ బ్యాంగిల్స్ గీయడం అట్లా కొంచెం వేరియేషన్ ఇచ్చాను నార్మల్ జనాల కన్నా. అక్కడ వాళ్ళకు కూడా మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది. మీరు మంచి డీటెయిల్ గా చూస్తే, క్లోజ్అప్ గా చూస్తే కొంతమంది ఎక్కువ నెక్లెసెస్ ఎక్కువ యాక్సెసరీస్ ఇచ్చినాను, కొంతమందికి అసలు యాక్సెసరీస్ ఉండవు, కొంతమందికి స్తోమతి ఉండదు మట్టెలకి కూడా, అవి అమ్మేసి వాళ్ళు ఫుడ్ కానీ అలా. సో అలాంటి వేరియేషన్స్ కూడా ఇచ్చిన. కొంతమందికి గజ్జలు ఇచ్చినాను, కొంతమందికి పసుపు తాడు నల్ల పూసలు ఇచ్చినాను, కొంతమందికి ఓన్లీ పసుపు తాడు ఇచ్చినాను, కొంతమందికి అసలు పసుపు తాడే ఉండదు, అంత లేని వాళ్ళు ఉంటారు. సో అలా వేరియేషన్స్ ఇచ్చాను అక్కడక్కడే. సో చాలా నాకు ఎందుకంటే అది చాలా బాగా అనిపించింది అక్కడ. అంటే ఆవిడని ఎలా చూపించారంటే కొంచెం ఆ గ్రామానికి పెద్ద వ్యక్తిలా చూపించి అట్ ద సేమ్ టైం ఇంకా అక్కడి నుంచి రజాకర్ల సిచ్యువేషన్ అనేది చాలా బాగా అనిపించింది నిజంగా. సో ఫెంటాస్టిక్ అండ్ నిజంగా రియల్లీ గ్రేట్. మీ మాటల్లోనే మీ వర్క్ కనిపిస్తుంది, దాన్ని ఆల్రెడీ అక్కడ చూపించారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఫైనల్ క్వశ్చన్ అనుకోవచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అంటే లైఫ్లో ఒక గోల్ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది. సో మీ లైఫ్లో డ్రీమ్ ఏంటి, గోల్ ఏంటి? డ్రీమ్ టు బి సక్సెస్ఫుల్ ఉమెన్, గోల్ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్ ఉమెన్. ఇక్కడ మెన్న ఎక్కడ లేరు చారి గారు, ఉండరు అసలు. ఆయన వచ్చినాడు కూడా అక్కడ పక్కన ఉండడం తప్ప ఏమి ఉండదు. సక్సెస్ కావాలి అండ్ దెన్ ఇలాంటి అవకాశాలు చాలా
గర్ల్స్ కి కానీ ఇంకా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ Thank అండ్ you విష్ యూ అండి. ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి మంచి మూవీలు చేయాలి, మళ్ళీ ఇంకో నెక్స్ట్ చేస్తానండి. ఇంటర్వ్యూ మనం కలాలి. Definitely. అండ్ అప్పుడు మాత్రం కొంచెం స్టోరీ కొంచెం చెప్పాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you So, for having me అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ వద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.